వెల్కమ్ టు నైట్ నైన్ టీవీ. నేను రూపా. ఈరోజు మన లా పాయింట్లో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ అంశం గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు గోశాల శ్రీనివాస్ రెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది కదా. సో అసలు ఆ బాండ్స్ అంటే ఏంటో క్లుప్తంగా తెలియజేస్తారు. 2017లో కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు వ్యక్తుల సమూహము లేదా సంస్థలు, వ్యవస్థలు, పారిశ్రామిక రంగాలు, పరిశ్రమలు, కార్పొరేట్ వ్యవస్థలు, కంపెనీలు అన్నీ కూడా ఎవరైతే ఆర్థిక లావాదేవీలు చేసుకుంటున్నారో, ఆర్థికపరమైన వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఆర్థికంగా హక్కు కలిగి ఉన్నారో, కెపాసిటీ కలిగి ఉన్నారో, విరాళాలు ఇచ్చే కెపాసిటీ, భారతదేశంలో విరాళాలు ఇవ్వడానికి కలిగిన యోగ్యత, సిటిజన్షిప్ యోగ్యత ఎవరైతే ఉన్నారో ఆ యోగ్యులందరూ కూడా, ఎవరికి అర్హత ఉందో వారందరూ కూడా రాజకీయ పార్టీలకి ఎవరికైనా వాళ్ళకి దాని పేరు బాండ్ పేరే ఎలక్ట్రల్ బాండ్. ఈ బాండ్ ఇంకో చోట పడడానికి లేదు. అది ఈ బాండ్స్ని ప్రవేశపెట్టి, బాండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే విధానం ఏమిటి అన్నది ఛానలైజ్ చేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ రకంగా ఇస్తున్నారో, ఏమిటో, ఎవరు ఏ విధంగా పుచ్చుకుంటున్నారో దీన్ని ఛానలైజ్ చేయాలి. ఈ ఛానలైజ్ చేయడానికి ఒక పద్ధతి పెడదాం. ఎవరు వ్యక్తి కానీ, వ్యక్తుల సమూహం కానీ, వ్యవస్థలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, కార్పొరేట్ సెక్టార్లు కానీ ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా ఈ స్కీమ్ని ఫాలో అవ్వాలి. 5 సూత్రాలు పెట్టారు. 5 సూత్రాల్లో ప్రధాన సూత్రాలన్నీ దీనికి సంబంధించినవి. దీని లక్ష్యం ఏంటంటే నల్లధనం రాజకీయ పార్టీలకి విరాళాలుగా చేరుతోంది. తర్వాత అజ్ఞాత వ్యక్తులు కూడా విరాళాలు ఇస్తున్నారు. ఇచ్చేవాడు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వెళ్తున్నాయో తెలియదు. దీని లక్ష్యం రాజకీయాల్లో అక్రమ ధనం ఇక్కడ పెత్తనం చేస్తోంది. అవినీతిమయంగా చేకూరిన డబ్బు పెత్తనం చేస్తోంది రాజకీయాల మీద. విదేశాల నుంచి వచ్చే ధనం పెత్తనం చేస్తోంది. మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చే ధనం పెత్తనం చేస్తోంది. హవాలా, ఇక్కడ డబ్బులు ఎవరైనా ఇవ్వాలంటే విదేశీ హవాలా ద్వారంగా ఇక్కడున్న పరిశ్రమలకు వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడతారు. ఈ కెట్బ్రోకర్లు బాండ్స్ వాళ్ళ దగ్గర షేర్లు కొంటారు. 100 రూపాయలు, 10 రూపాయల షేర్లు 3000 రూపాయలకు కొంటారు. అలా అనమాట. అంచేత మీ కంపెనీలో 10 రూపాయలు కూడా ఎవడో కొనాలని షేర్ని నేను 3000 రూపాయలు ఎందుకు కొంటున్నాను? మీ నాన్నగారు చీఫ్ మినిస్టర్ కాబట్టి నాకు కెట్బ్రోకర్ ఉపకారం చేస్తారు కాబట్టి అర్థమైపోతుంది క్లియారిటీగా. కాబట్టి అటువంటి ధనం ప్రవాహాన్ని, అక్రమ ధనం, అవినీతి ధనం, విదేశీ ధనం, టెర్రరిస్టులకి ఏదో చందాలు ఇస్తే దీన్ని కూడా టెర్రరిస్టులకు ఇచ్చే చందాలతో పాటు రాజకీయ పార్టీలకు కూడా. సో విదేశీ హస్తం ఎక్కువ ఉంటుంది వీళ్ళు. అంచేత వాళ్ళు ఎలా చెప్తే అలా వింటున్నారు. మన భారతదేశ యొక్క పరిపాలనా విధానంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ నిర్ణయాలని వాళ్ళు శాసిస్తారు. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళు శాసిస్తారు. వీళ్ళు విదేశాలు వెళ్ళి మీటింగ్లో కూర్చుంటున్నారు, ఆ వీడియోలు చూస్తున్నాం. వాళ్ళు నిర్ణయిస్తారు మీ దేశంలో ఎలా ఉండాలి రాజకీయం, మీ దేశంలో రాజ్యాంగ వ్యవస్థను ఎలా విధంగా మీరు దాన్ని అమెండ్ చేయాలి, కొత్త చట్టాలు ఏ విధంగా పెట్టాలి, పారిశ్రామికీకరణ అంటే ఏమిటి, అన్నిటి ముసుగులన్నీ కూడా వ్యవసాయం ముసుగులో ఇక్కడ పారిశ్రామిక విధానం ఏమిటి, మైన్స్ అంటే ఏమిటి, మైన్స్ ఎవరికి విదేశాలు వచ్చి మైన్స్ ఇక్కడ తవ్వుకోవచ్చు, ఇక్కడ వ్యాపారాలు పెట్టచ్చు, వీటిలన్నింటినీ శాసించేది రాజకీయం. రాజకీయాన్ని శాసించేది రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీని శాసించేది ధనం. కాబట్టి ధనం ఫ్లో ఎలా అవ్వాలది ఎక్కడొక్కడ చెక్క పెట్టాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ బాండ్స్ ప్రవేశపెట్టారు. ఉత్తమ లక్ష్యం, ఒప్పుకుందాం. ఇక్కడ ఎవరు ఇస్తున్నారో తెలియాలి, ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియాలి. తెలియకుండా ఎంత అధ్వానంగా ఏమీ లేదు. ఇప్పుడు ఇదివరకు లేదు. బాండ్స్ ప్రవేశపెట్టే ముందు ఎవరు ఎన్నికల రాజకీయ పార్టీకి చందాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు అడగడానికి లేదు. ఇది వరకు ఇది ఏ టైంలో వచ్చిందంటారు? మరి 2017లో నిర్ణయం తీసుకున్నారు, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. 2018 నుంచే అనమాట. అంత ముందు వరకు అసలు ఎవరు ఇస్తున్నారు? 2019 వచ్చింది ఇది. బాండ్స్ కొనుక్కోవడం, అందరికి అవేర్నెస్ రావడం, సిస్టమ్ ఎవాల్వ్ చేయడం. సిస్టమ్ ఎవాల్వ్ అవ్వాలి కదా, ఒకసారి అనుకున్నాడు అన్నాడు కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ అమ్ముతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొద్దున్న సాయంత్రం దాకా 365 రోజులు అమ్మదు.
ఓకే జనవరి నెలలో 10 రోజులు. ఓకే, అంటే ఓన్లీ ఎస్బీఐ మాత్రమే ఈ బాండ్స్ ఎస్బీఐ, నాట్ ఆల్ బ్యాంక్స్. నాట్ ఆల్ బ్యాంక్స్. ఓకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. ఓకే ఈ బ్యాంక్ రిలీజ్ చేసేప్పుడు పర్చేజరు ఆ బ్యాంక్కి తన యొక్క వివరాలన్నీ చెప్పాలి. కేవైసీ నార్మ్స్ అంటాం. నో యువర్ కస్టమర్, నో యువర్ క్లయింట్ అంటాను నేను, అడ్వకేట్ క్లయింట్. ఓకే నో యువర్ కస్టమర్, ఎవరు పర్చేజ్ చేస్తున్నారో ఆ వివరాలన్నీ కూడా బ్యాంక్కి ఇవ్వాలి. ఓకే, అన్ని డీటెయిల్స్ మొత్తం కేవైసీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది మన ట్రూ బ్యాంక్ అనేప్పటికి ఏమిటది, హైయెస్ట్ సిస్టమేటిక్ ట్రాన్సాక్షన్. అవును, ఎవరు పర్చేస్ చేస్తున్నారు వివరాలు రావాలి. ఎందుకు అసలు పర్చేజ్ చేసిన వాడి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవును, ఇప్పుడు ఏ వివరాలు పర్చేజ్ చేసేవాడు వివరాలు అక్కర్లేదు అంటే మీరు మీ ఇంట్లో మేడ్ సర్వెంట్ పంపించేసి 10 కోట్లకి బాండ్ కొనుక్కురా అంటారు. అంతే కదా. బ్యాంక్కి వెళ్ళి మీరు 2,000 రూపాయలు నోట్ ఇచ్చేసి నాకు 50 ఇవ్వంటే ఇచ్చేస్తున్నారు కదా. అలాగే ఇచ్చినట్టుగా అంత సింపుల్ గా అని చెప్పారు. సింపుల్గా అలా ఎలా కుదురుతుంది? కేవైసీ నార్మ్స్ నువ్వు అప్లికేషన్ పెట్టాలి. ఓకే, యూ ఫస్ట్ అప్లికేషన్ పెట్టు. నీ అకౌంట్ నుంచి ఆర్టీజీఎస్ కింద బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, మళ్ళీ స్టేట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, స్టేట్ బ్యాంక్ అప్పుడు నీకు ఇష్యూ చేస్తుంది బాండ్. ఓకే ఓకే, ఆ బాండ్ని ఇష్యూ చేసిన తర్వాత నువ్వు ఎవరికి ఇస్తున్నావు వాళ్ళ పేరు రాయక్కర్లా. ఓకే, రాయక్కర్లా. బేరర్ బాండ్ అంటే అది నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, ఎవరు తీసుకొచ్చి మాకు ఎన్కాష్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. కానీ దీని వ్యాలిడ్ పీరియడ్ 15 డేస్లోకి నువ్వు ఎవరికి ఇవ్వచ్చు. ఓన్లీ 15 డేస్ అంటారా? 15 డేస్ దాకా పర్చేజర్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, 15 డేస్లోకి నీకు ఎవరికి వాళ్ళకి ఇచ్చేయి. ఓకే, వాళ్ళకు కూడా టైం లిమిట్ ఉంది. 30 డేస్లోకి వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. ఓకే, అంటే 15 డేస్ వరకే మనం ఎవరికి ఇచ్చేయాలో ఇచ్చేస్తే 30 డేస్లోకి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఎన్కాష్ చేసుకునేది 30 డేస్ లోపు. అది ఇంకా టైం ఏదో మారినట్టుంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది టైం, బట్ దిస్ ఇస్ ఎ లిమిటెడ్ టైం. ఓకే, పర్టికులర్ గా ఏ మంత్ లో ఇష్యూ చేస్తుంది? ఎవ్రీ ఇయర్ జనవరి. ఓకే, ఆ జనవరి మంత్ అంతా కౌంటర్ క్లోజ్ 10th కే మళ్ళీ ఓన్లీ జస్ట్ 10 డేస్. ఓకే, నువ్వు రోజంతా నాకు వేళ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అమెరికా నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. నాకు ఎవరు నా దగ్గర షేర్లు కొన్నారు. షేర్లు కొని 10 రూపాయల షేర్లు నేను 5,000కి అమ్మాను. ఆ డబ్బు నాకు ఎందుకు 5,000కి అమ్మితే వచ్చిన డబ్బుని నేను ఫండ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనడానికి లేదు. జాన్యువరి నాటికి సెటిల్. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ ఏదైతేనే అంతకుముందు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు పాలన చేశారు కదా, రూలింగ్ ఉంది, గవర్నెన్స్ ఉంది. 60 ఇయర్స్ అనుకుందాం, 70 ఇయర్స్ దాకా ఒక పద్ధతి అమల్లో జరిగింది. ఓకే, అంటే ఇది అసలు ఎప్పుడు ప్రవేశపెట్టారంటారు ఈ బాండ్స్ ని? మొన్న 2018 నుంచి 5 సంవత్సరాలు అయింది. 2018 నుంచే ఈ బాండ్స్ ని. ఓకే ఓకే, దీనివల్ల క్యాష్ ఫ్లో ఏ విధంగానంటే నల్లధనం రాజకీయ వ్యవస్థని శాసించే విధానాన్ని అరికట్టాలనేది ప్రధాన లక్ష్యం. వాళ్ళు చెప్పిన లక్ష్యం చెప్తున్నాను. ఆ లక్ష్యం దీంట్లో నాకు కనపడిందా లేదా స్కీమ్లో అన్నది మనం అందరం ఎగ్జామిన్ చేద్దాం. ప్రజలు ఎగ్జామిన్ చేయడానికి ప్రభుత్వం చెప్పిన లక్ష్యం ఏంటి? నల్లధనం ఏరులై పారుతోంది ఎన్నికల్లో. మామూలు కాదు, అది సామాన్యుడి జీవితాన్ని అతలకుతలం చేస్తోంది. ఒక్కొక్క అభ్యర్థి పూర్వం ఎమ్మెల్యే అయితే ఒక మహా అయితే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. నాకు రాజకీయాలు తీసినప్పుడు 10,000. 10,000తో ఎమ్మెల్యేలు ఎగ్గిన పరిస్థితి చూశాను నేను. ఇప్పుడు 10 కోట్లు కుదరదు. 1000 కోట్లు, 500 కోట్లు మినిమం 500 కోట్లు. ఓకే, అంటే అంతకు ముందు కూడా ఈ బాండ్స్ ప్రవేశపెట్టక ముందు కూడా రాజకీయ పార్టీలకి డబ్బు సమకూర్చే విధానాలు చాలా ఉన్నాయి. రాజకీయ పార్టీలకి స్వదేశంలో ఉన్న పారిశ్రామిక సంస్థలు, స్వదేశంలో ఉన్న వ్యాపార సంస్థలు, స్వదేశంలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, సినిమా రంగము, బొగ్గు వ్యాపారము, డైమండ్ వ్యాపారము, గనుల వ్యాపారము, సముద్రంలో చేపల వ్యాపారము, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, గోల్డ్, అందరి వ్యాపారం ఎవరి దగ్గర అయితే ధనం ఆధారంగా భారతదేశ యొక్క విఫణిని వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. ఆ విఫణిని ప్రభావితం చేయడానికి రాజకీయ విఫణి కూడా ఒక భాగం. Politics is playing vital role. Yes. In might is concerned. Might does mean పీపులే కాదు, ప్రజలకు ఉన్నవాడిని మైటీ పర్సన్ అంటాం. ప్రజల సపోర్ట్ ఉంటే, మనీ సపోర్ట్ ఉంటే మైటీ పర్సన్ అంటాం.
కదా. రాజకీయ బలం ఉన్నవాడు కూడా మైటీ పర్సనే, రాజకీయం కూడా బలమే. ఎస్ ఎస్. కానీ ఈ 3 బలాలు కలిపి సామాన్య మానవుడి యొక్క జీవితాన్ని శాసిస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలని ఎలా అనుకుంటుందంటే, ఇక నల్లధనం యొక్క ఏరై పారులై ప్రవహించకుండా దీన్ని కట్టడి చేయాలి. ఓన్లీ వైట్. ఓకే. ఈ బాండ్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఎలక్షన్ ఈ రాజకీయ పార్టీలు ఫండ్స్ ఇచ్చేస్తే ప్రతి వ్యాపార సంస్థ, ప్రతి పారిశ్రామిక సంస్థ ఇవాళందరూ ఇస్తారు. మీరు ఒక ప్రశ్న వేశారు, కొంచెం దాటిపోయి ఉంటాను నేను. అంతకుముందు ఇది లేదా? విరాళాలు ఇచ్చేయడం అన్నది లేదా? ఈ బాండ్స్ ద్వారానే ప్రవేశపెట్టబడింది ఆ విరాళాలు అన్నది. అంటే ఎందుకంటే మీరు ఇది 2018లో వచ్చిందని చెప్పారు. 2018లో వస్తే అంటే అంతకుముందు రాజకీయ పార్టీలు లేవా? వాళ్ళకి లేరా? అప్పుడు కూడా విరాళాలు ఉన్నాయి. దానికి హద్దు పొద్దు లేదు. విదేశాల నుంచి వచ్చే విరాళాలు వచ్చేవి, విదేశీ సంస్థల నుంచి విరాళాలు వచ్చేవి, మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి సంస్థల విరాళాలు ఇచ్చేవి, ఇక్కడ ఉన్నట్టు వ్యాపార వ్యవస్థల విరాళాలు ఇస్తాయి. షెల్ కంపెనీలు కూడా ఇక్కడ విరాళాలు ఇస్తాయి. షెల్ కంపెనీస్ తెలుసు కదా, షెల్ కంపెనీల నుంచి వస్తాయి, ఇక్కడ వ్యక్తుల నుంచి వస్తాయి, వ్యవస్థల నుంచి వస్తాయి, సంస్థల నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి ఎవరిస్తున్నారో తెలియదు. కుప్పలుగా నల్లధనం రాజకీయాలని శాసించింది. ఎవరి దగ్గర నల్లధనం ఉంటే వాళ్ళదే రాజ్యం. రాజకీయ పార్టీలు అక్కడ తప్పనిసరిగా చేతులు కట్టుకుని నుంచుంటాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి బాండ్స్ రూపంలోనే నిధులు ఇవ్వాలి రాజకీయ పార్టీలకి. బాండ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు అథారిటేటివ్గా, ధైర్యంగా వాళ్ళ వైట్ డబ్బుతోటే కొనాలి. నల్ల డబ్బు ఇక్కడ పారడానికి వెళ్ళలేదు. అంచేది దీన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇది మొత్తం ప్రభుత్వమే ప్రవేశపెట్టిందంటారా ఈ స్కీముల్ని, ఈ బాండ్స్ని? భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. సంస్కరణలన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలు రూపొందించి, విధానాలు రూపొందించి, దట్టు ఎస్బీఐ అన్నారు. ఎస్బీఐ ప్రభుత్వ బ్యాంకు, దానికి మామూలు బ్యాంక్ అది. అంచేత ఓకే, అది పెద్ద ఆ బ్యాంకు పద్ధతి. ప్రభుత్వ నియంత్రణ ఆ బ్యాంక్ మీద, రిజర్వ్ బ్యాంక్ యొక్క కంట్రోల్లో ఉంది, నియంత్రణ నడుస్తుంది. వాళ్ళు దీంట్లో ఈ బాండ్స్ పుచ్చుకున్న రాజకీయ పార్టీ తను తీసుకున్న బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఎన్ని ఎన్కాష్ చేసుకుంటుందో ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ప్రధాన అభ్యంతరం దీంట్లో ఏమొచ్చిందంటే ట్రాన్స్పరెన్సీ లేదు అని. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం ఇవ్వకూడనిది, రాజకీయ పార్టీలకి విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది బయట వాళ్ళకి చెప్పవసరం లేదు. రాజకీయ పార్టీలకి ఆ అవసరం లేదు, జవాబుదారీతనం లేదు, చెప్పవలసిన అవసరం లేదు అని. ఇది బాండ్స్ ప్రవేశపెట్టినప్పుడే లేదు, అంతకితం ఉంది. అంతకితం ఎక్కువ ఉంది. ఇప్పుడు కనీసం పర్చేజ్ ఎవరు చేస్తున్నాడో తెలుస్తుంది బాండ్. ఈ బాండ్ ఎవరికి, ఏ పార్టీకి ఇస్తాడో తెలుస్తుంది. అంతకు ముందు ఈ రకమైన కూడా సమాచారం లేదు. సార్, మరి ఈ సుప్రీం తీర్పు ద్వారా ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించే వీలు కుదరదంటారా? ఈ తీర్పు ఎలక్ట్రల్ బాండ్స్ని రిలీజ్ చేయడానికి వీల్లేదు. ఎలక్ట్రల్ బాండ్స్ సిస్టమ్ని ఛాలెంజ్ చేశారు. గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెడతాం, దాని ద్వారానే ఎవరు ఉత్సాహవంతులు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఆ బాండ్స్ కొనుక్కోండి, ఆ బాండ్స్ కొనుక్కొని మీకు ఇష్టమైన పార్టీలకి ఇవ్వండి. చాలామంది అన్ని పార్టీలకి ఇస్తూ ఉంటారు ఎక్కువ తక్కువలో, అన్ని పార్టీలకి సర్దుతూ ఉంటారు ఎక్కువ తక్కువలో. ఇది కూడా అర్థం అవ్వాలి, ముఖ్యమైన పాయింట్. లోతుగా అర్థం చేసుకోవాలి, చెప్తే అర్థం చేసుకుంటారు. మీరు సామాన్యుడు కూడా అర్థమయ్యేలాగా దీన్ని ఎక్కడా చెప్పబడడం వల్ల వచ్చినది, ఇది మనకి సంబంధించి కాదు. కాబట్టి కేవలం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని ఇష్యూ చేసేదాన్ని ఆపేసింది. ఆపేస్తూ మీరు 2019 దాకా ఎంతమంది, 2019 నుంచి ఎప్పటిదాకా ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు, ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చారు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు వాటిని ఎన్కాష్ చేసుకున్నాయి, ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న వివరాలతో సైతంగా రేపు మార్చి 13వ తారీఖులోగా దాన్ని నోటిఫై చేయమన్నారు. దాన్ని దాన్ని ఏమంటారు, నెట్లో పెట్టమన్నారు.
విశ్లేషణ చేసి మొత్తం పెట్టమన్నారు, update పెట్టమన్నారు. చేయమన్నారు. మొత్తం సమాచారం అంతా కూడా ప్రజలకి తెలిసేలాగా పెట్టండి, అందుబాటులో అందుబాటులో transparency ట్రాన్స్పరెన్సీ ఉంచాలి. Yes. దీని ట్రాన్స్పరెన్సీ లేదన్న విషయం నాకు ఎందుకంటే చాలా విషయాల్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు, కానీ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేకపోలేదు అంటాను నేను. నా విశ్లేషణ, నా యొక్క దాన్ని అంటే నా రీసెర్చ్ అంటే నేను చదవడం, రీసెర్చ్ అంటే కొత్త లేకపోతే కాదు, అదే నేను నా అధ్యయనం, ఓకే. నా అధ్యయనం. బ్యాంక్ దగ్గర కొన్న వాళ్ళు ఇస్తుంది, అవును బేరర్ బాండ్లు కొన్న వాళ్ళ వివరాలు ఉంటాయి, అకౌంట్ లేని వాళ్ళు ఎవరు అక్రాస్ ది కౌంటర్ వెళ్ళి బాండ్ కొనడానికి లేదు. ఓకే, అకౌంట్ హోల్డర్ ఎవడు కొందాం అనుకుంటున్నాడు వాడు ఆధార్ కార్డు, వాడు పాన్ కార్డు, వాడు అడ్రస్ ప్రూఫ్, ఎవ్రీథింగ్ వాడు అక్కడ ఇవ్వాల్సిందే. ఓకే. కాబట్టి ఎవరికి బాండ్లు అమ్మారో వివరం అవుతారు. రాజకీయ పార్టీలు ఎవరికి బాండ్లు ఇస్తున్నారో వాళ్ళ పేరు రాసి వాళ్ళ పేరు రాసి వాళ్ళ బాండ్లు ఇస్తారు, బేరర్ బాండ్ పేరు రాయక్కల ఓకే ఇచ్చేస్తే ఎవరెవరు ఎన్నేసి బాండ్లు ఇలాగ నిధుల సేకరణ రూపంలో వచ్చాయి, ఈ విరాళాల రూపంలో వచ్చాయి అన్నది ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి. ఓకే, అక్కడ కూడా సమాచారం ఉంది. ఇంకా సమాచారం లేకుండా ఉండేటి, అంతే, ఒక విండో దగ్గర సమాచారం దొరకదు. ఓకే. నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, నేను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానో, నాకు ఆదాయ మార్గాలు ఏమున్నాయో అన్నీ కూడా పాను, ఆధారు, నా వేటి బటన్ వేలు ముద్ర అన్ని సమాచారాలు వచ్చేసాయి. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాచారాలు ఎవరికి అందుబాటులో ఉండకూడదు అన్న వాళ్ళు చాలా వ్యతిరేకించారు ఆధార్ కార్డుని లింక్ చేయడానికి. వాళ్ళే సమాచారం ఉండాలంటున్నారు, నేనే సమాచారం ఉండాలి అంటూ ఉంటాను. ఈ ఆధార్ వేలు బటన్ వేలు ఎక్కడ వాడకూడదు అంటాను నేనే. బటన్ వేలు వాడేస్తే మొత్తం ఫుల్ కదా. మీరు ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కారు, ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కారు, ఎన్నిసార్లు ఏ దేశానికి వెళ్ళారు, ఏ దేశంలో మీరు మీ అన్ని ఆధార్ లింక్ లేదు, మీ అన్నీ మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వస్తాయి. అన్నీ రావడానికి ఆధార్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అన్నిటికీ ఆధార్ లింక్ చేయకూడదని చెప్పి న్యాయ వ్యవస్థ ఉంటుంది. సమాచారం వస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుందని మన బాధ. తెలియాలి కదా. ఇక్కడ దీన్ని అన్నింటిలో ఎంత ఎవరి వ్యక్తి భద్రత ఎక్కడుందంటే అండి, ఆ వ్యక్తి వెనకాల సర్వం ఒక తెలిసే నిఘా సమస్యకి తెలియాలి. మీకు నష్టం జరిగిందని చెప్తారు, ఆ 2 ఎకరాలు 5 ఎకరాలు అయితే ఆ డబ్బులన్నీ మీవే, ఈవిడే ఎవరో కబ్జా చేశారు, మా దగ్గర సమాచారం ఉంది. మనకి మీ హక్కులు రక్షించుకోవడానికి ఎవరైనా వస్తే సమాచారం వాళ్ళ దగ్గర ఉండదు. ఏమమ్మా ఏమైందంటే నా బంగారం దబ్బేశారు, నీకు అంత బంగారం ఉందా, నీకు అంత బంగారం ఉందని నా దగ్గర సమాచారం ఉంది, అది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఎడ్యుకేషన్ అన్నది మీ యొక్క సమస్త హక్కులు రక్షించే వాడికి మీ సమాచారం ఉండాలి. ఓకే, సర్వైలెన్స్లో నిఘా సంస్థలు ఎలా పట్టుకుంటున్నాయి, రైట్. ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్ బీజేపీ పార్టీ దగ్గర ఎక్కువ ఫండ్స్ సేకరిస్తున్నారు అంత సమాచారం వచ్చింది, గణాంకాలు వచ్చాయి. గణాంకాలు అన్నీ ఇచ్చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో, ఈ ఏడాదిలో మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి ఎంత పర్సంటేజ్ మొత్తం ఫండ్స్లో విరాళాలు మొత్తం రాజకీయ పార్టీలు అన్నిటికీ వచ్చినవి 100 రూపాయలు అనుకుందాం. ఈ 100 రూపాయలు ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయి, మొత్తం 100 రూపాయలు విరాళాలు వచ్చాయంటే హైయెస్ట్ భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టుగా ఉన్నాయి. మనకి గణాంకాలు చెప్తున్నాయి సేకరించారు అలాగా. దాంట్లో నిజం ఎంత ఉంది, దాన్ని ఏమంటారు, దాన్ని అక్యురసీ ఎంత ఉంది, దాన్ని పక్కన పెడదాం. అటు ఇటు ఉంటుంది అక్యురసీ. కానీ దీన్ని ఒకసారి చేస్తే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీకి హైయెస్ట్ నేషనల్ పార్టీ కమాండ్, గుడ్ కమాండ్, మంచి కమాండ్ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకప్పుడు మంచి కమాండ్లో ఉండేది, నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీ కింద ఉండేది, నీరెస్ట్. అలా మిగతా చిల్లర మల్ల పార్టీలు ఉండేవి. భారతీయ జనతా పార్టీకి ఈ గణాంకాల్లో ఎక్కువ అత్యధిక విరాళాలు వచ్చినట్టుగా కనపడుతుంది. అసలు ఈ విరాళాలు ఇవ్వడానికి ప్రాథమికంగా మౌలిక సూత్రం ఏదైనా ఉంటుందా అందరికీ? మనకు కూడా ఉంటుంది. మనం కూడా ఏదైనా ఇద్దామంటే ఓ చిన్న టెంపుల్కి వచ్చేవాడు 1000, 100, 200, 1000, 5000 ఇస్తాం. ఓ పెద్ద టెంపుల్ కడుతున్నారు 10,000 ఇస్తారు, 1,00,000, కోటి. గ్రామంలో ఉన్న చిన్న టెంపుల్కి దాని యొక్క వ్యవస్థ ఎంత, దాని పరిస్థితి ఎంత, దాని అవసరాలు ఎంత, అంతే, దాన్ని బట్టి ఇస్తారు. అది అనాథాశ్రమం అయినా, పాఠశాల అయినా, గుడి అయినా, క్యాపబిలిటీని బట్టి అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు, ఎంతలో అయిపోతుంది. మనం ఇంత ఇద్దాం అనుకున్న ఈ సంవత్సరం ఓ 50,000, 10,000. చిన్న గుడికి చిన్న అమౌంట్, పెద్ద గుడికి పెద్ద అమౌంట్ ఇస్తూ ఉంటాం. అంతే. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాగతంగా
అన్ని రాష్ట్రాల్లో ఉందా, ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు, ఆ పార్టీ జాతీయ స్థాయిలో తన పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎంత, ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వంలో దానికి వ్యాపించిన విధానం ఏమిటి. ఓకే, రాజకీయ పార్టీగా అన్ని రాష్ట్రాలకు వ్యాపించిందా, అన్ని రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు వ్యాపించిందా. కాబట్టి దానికి ఇదివరకు విదేశీ సంస్థల నుంచి, విదేశీ వ్యక్తుల నుంచి, విదేశాల నుంచి విరాళాలు కూడా ఈ విధంగా ఆధారపడి ఉండేవి. ప్రాంతీయ పార్టీ అయితే అంత ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది, ఈ పార్టీ అయితే ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది, జాతీయ పార్టీ. లేదా 10 మందినే పోటీ చేసే పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి. 543 స్థానాల్లో 450, 500 పోటీ చేస్తున్న ఒక రాజకీయ పార్టీకి, ప్రాంతీయ స్థాయిలో 125 పార్లమెంట్లకి పోటీ చేస్తున్న స్థాయి పార్టీకి ఒకే రేషియోలో విరాళం ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నేను జిల్లా స్థాయి కబడ్డీ ఆడుతున్నాను, నాకు ఒక ఆయన స్పాన్సర్ చేయమంటే నీ ఖర్చు 10,000కి స్పాన్సర్ చేస్తా అంటారు. ఒలింపిక్స్కి వెళ్తున్నారు, ఆయన ఖర్చు అంత స్పాన్సర్స్ ఇస్తారు అంతే కదా. కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఇస్తున్నారు అనేది నిజమై ఉండొచ్చు. కాబట్టి విరాళాలు ఇచ్చేవారికి స్వేచ్ఛ ఉంటుంది. కాదండి క్విట్ ప్రోకోకి ఎన్నికల బాండ్లే అక్కర్లేదండి, ఉండకూడదు. ఇవి వైట్ అయిపోయింది. ఎవడి క్విట్ ప్రోకోలో డబ్బులు సర్దినవాడు అడ్రస్ కనపడవు, రహస్యంగా పంపుతాడు మూట, రహస్యంగా ఉపకారం పొందుతాడు. ఇక్కడ రహస్యం కాదు, ఏ సంస్థ వాడు ఏ రాజకీయ పార్టీకి చందా ఇస్తున్నాడో ఫుల్ రికార్డు ఉంది ఇక్కడ. కాబట్టి క్విట్ ప్రోకో వర్తించదు, వర్తిస్తే తెలిసిపోతుంది. రైట్. ఇంకా మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీలు ఏ పార్టీకి ఎక్కువ ఇస్తున్నా అన్నది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు పంచుతారు. నేను వేళ 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా, ఒక 50 రూపాయలు బీజేపీకి, ఇంకో 40 రూపాయలు కాంగ్రెస్కి, ఇంకా 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు కింద పార్టీలకి, చిల్లర పార్టీలకి అనొచ్చు, అలాగే లోకల్ పార్టీలకి. కాబట్టి దీంట్లో వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించుకోమని మనమేం కాదంట్లా. కానీ దానికి ఏ విధంగా ఇలా ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో అనేది నా అధ్యాయంలో నేను చెప్పాను. మిగతా వాళ్ళు ఏకీవిస్తారు, ఏకీవించిపోతారు, అదే విషయం. రాజకీయ అంటే ప్రభుత్వం అన్నది ప్రభుత్వ విధానాల్లో శాసించే ఎండలోనూ ఉంటుంది. పరిశ్రమలు కానీ సంస్థలు కానీ ఎప్పుడు శాసిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అని తీసుకొచ్చిన విధానం శాసించడమే. మీరు ఎవరైనా చందాలు విరాళాలు ఇవ్వాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి, పుచ్చుకునే రాజకీయ పార్టీ బాండ్లో తీసుకోండి, ఇచ్చేవాళ్ళు బాండ్లో ఇవ్వండి అని ప్రభుత్వం శాసించింది కదా, అదో శాసనం. కాబట్టి శాసిస్తారు. ఓకే సార్, మరి ఏ రాజకీయ పార్టీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయంటారు? ఈ బాండ్స్ అవును అమలు చేయడానికి ఆపడండి, నిఘా పెడితే ఇబ్బంది పడతారు. ఇది భారతీయ జనతా పార్టీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో కాకుండా ఒక పౌరుడిగా ఆలోచిద్దాం. నిధులు ఇక స్వేచ్ఛగా ప్రవాహం అవడం, ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళడం, దీనికి అకౌంటబిలిటీ, పారదర్శకత ఉండాలి కదా. వైట్ అన్నది పారదర్శకత, అంతకన్నా పెద్ద పారదర్శకత ఉండదు. నేను ఎవరికైనా జీతాలు ఇవ్వాలన్నా, ఎవరికైనా నేను ఇవ్వాలన్నా నువ్వు వైటే ఇవ్వాలని. ఇప్పుడు డిజిటల్ అని తీసుకొచ్చారు, లేకపోతే కరెన్సీ తగ్గించేసేయండి, ఫిజికల్ కరెన్సీ లేదనేప్పటికీ మనకి వైట్ వస్తుంది చక్కగా. ట్యాక్స్లు కట్టే వాళ్ళ నెంబర్ పెరిగింది, జిఎస్టీ పెరిగింది, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది డిజిటల్ మనీ వల్ల. జిఎస్టీ అనేది ఎస్కేప్ అవ్వడానికి లేని పద్ధతిలో వచ్చింది, ట్యాక్స్ ఎస్కేప్ అవ్వడానికి లేదు. వ్యాపారంలో నెంబర్ 2 అకౌంట్ తగ్గిపోతుంది, రాజకీయ పార్టీల దగ్గర కూడా నెంబర్ 2 అకౌంట్ తగ్గించేయాలని. కాబట్టి వ్యతిరేకించాలి ప్రభుత్వ విధానాన్ని, ఒక లక్ష్యం మందికి. 2 రోజులు 4 అన్నారనుకోండి కేంద్ర ప్రభుత్వం, నో వై అబ్జెక్ట్, వై అపోజ్. ఎందుకంటే మాకు నేర్పారు ఇది, వై అపోజ్. అది కదరా ఆయన వాళ్ళు అన్నది 2 2 4 అన్నారు. అయినా సరే ఇది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో లక్ష్యం అది. కాబట్టి అపోజ్ చేయాలి, దాన్ని చదవరు, స్టడీ చేయాలి. ఇంతలా స్టడీ చేయట్లే, అంటే రాజకీయ పార్టీలకు ఇంతలా స్టడీ చేసేటువంటి థింకర్స్ లేరని నేను అంటలా, చెయ్యరు. చేస్తే అసలైన ఉద్దేశం చెప్పాలి, చేసినా చెప్పరు. రైట్. 2, ప్రభుత్వానికి ఎందుకు ఏ ప్రణాళిక పెట్టినా, ఏ పథకాలు పెట్టినా ప్రతిపక్షాలను అడ్డు వరవడానికే అని అనుకుంటారు. ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికే, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికే, ప్రతిపక్షాలను నిస్సత్తులోకి దించేయడానికే. మనకు ఆదాయం విపరీతంగా వస్తుంది,
ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేని దేశాల నుంచి కూడా మనకి ఫండ్స్ వస్తాయి. ఓకే. ఆ ఫండ్స్ ఆగిపోతాయి. ఎక్కడో కంట్రోలింగ్ సిస్టమ్ వచ్చేసింది ఇక్కడ. చూసుకోండి, ఆ మధ్యన చూశాను, ఇది విత్తనాలు సమ్ ఓకే ప్రొవిజన్స్ గ్రేడింగ్ చేస్తుంది, ఆటోమేటిక్ గ్రేడింగ్. అంచేత ఆటోమేటిక్ గ్రేడింగ్లో పుచ్చిపోయినవి, కుళ్ళిపోయినవి చలామణిలకు తేడానికి వీళ్ళైపోతుంది. అంతేగా మరి గ్రేడింగ్ అయిపోతుంది కదా. గ్రేడింగ్ అయిపోతుంది. కాబట్టి ఇది గ్రేడింగ్, ఇచ్చేవాడు పేరు తెలుస్తుంది, పుచ్చుకున్నవాడు పార్టీ తెలుస్తుంది. కాబట్టి ఈ విధానం వల్ల కొంతమందికి ఇబ్బంది ఏదో ఉందని వాళ్ళకి ఇప్పుడు కొంతమంది చేతుల్లో కీలుబొమ్మలుగా ప్రవర్తించడం వల్ల వాస్తవాన్ని అంగీకరించి ఆహ్వానించలేకపోవడం. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ బెటర్ గవర్నెన్స్. ఇట్స్ ఎ రిఫార్మేషన్, ఆర్థిక సంస్కరణలు. మీరు ఏ సంస్థకైనా 15,000 రూపాయలు అకౌంట్ ఎక్కర్లేదన్నారు కదా, రాజకీయ పార్టీలు 15,000 రూపాయలు ఇచ్చేచ్చు అందాలన్నారు. కానీ మించిస్తే దీని బాండ్లు కొనమన్నారు. బాండ్లు కొనాలి అన్నప్పటికీ పర్చేజర్ తెలుస్తున్నాడు, రిసీవర్ తెలుస్తున్నాడు. ఓకే. అంటే దీనికి మినిమం అమౌంట్ అనేది ఎంత ఉంటుంది సార్? మ్యాక్సిమం ఎంత, మినిమం మ్యాక్సిమం అనేది లేదా అసలు బాండ్స్కి? కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు. వివరాలు ఇచ్చేయాలి అంతే. అంతే, వివరాలు ఇస్తే మీరు ఎంతైనా. ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థకి, ఆ సంస్థకి తెలియట్లేదు అన్నారు. అయ్యో రామచంద్ర, నీ ఆధార్ ఇవ్వాలి, నీ పాన్ కార్డు ఇవ్వాలి, నువ్వు బాండ్ కొనుక్కుంటే. ఇప్పుడు గోసాల శ్రీనివాసరావు 50 లక్షలు బాండ్స్ కొన్నారని చెప్తుంది స్టేట్ బ్యాంకు. వెళ్ళిపోతాయి అన్నీ, వెళ్తాయి స్పాట్లను కదా. అవును, మీరు బ్యాంకులో అకౌంట్ వేయండి, టింగ్ టింగ్ అని వెళ్ళిపోతాయి. అవును, మన ఎఫ్డీఐ ఇల్లు కొంటే వెళ్ళిపోతాయి, బంగారం కొంటే వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవడు బాండ్ కొంటున్నాడో వారి వివరాలన్నీ వెళ్ళిపోతున్నాయి, వెళ్ళొస్తాయి. కేవైసీ, నో యువర్ కస్టమర్, ఆ వివరాలన్నీ ఇవ్వాలి, ఇస్తేనే బాండ్ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ దొరకట్లేదు అన్నది నాకైతే అర్థం కాలేదు, కరెక్ట్ కాదనిపించింది. ఒక లాయర్గా నేను అన్ని చదువుతాను, నా మైండ్ కూడా యాక్సెప్ట్ చేసేలా చూస్తాను. వాళ్ళే కరెక్ట్ ఏమో అన్నట్టుగా మాట్లాడుకుంటాను ముందు నేను. ఎస్, వాళ్ళే కరెక్ట్ అనుకుందాం. వాళ్ళు ఎలా కరెక్ట్ కాదా అన్నది నేను అధ్యయనం చేస్తాను. ముందే బుడ్డిగా వాళ్ళు నాకు కరెక్ట్ అన్నాం అనకపోతే నేను ఎక్కువ హోంవర్క్ చేయగలను. ఐఎమ్ నాట్ కరెక్ట్, దే ఆర్ కరెక్ట్ అంటే నేను హోంవర్క్ చేస్తాను. హౌ దే ఆర్ నాట్ కరెక్ట్ అని నేను ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పర్చేజర్ లిస్ట్ వెళ్తుంది. అయ్యా నాకు ఎవడో ఇచ్చాడు, ఓ 10 కోట్లు బాండ్స్ కొని తెమ్మన్నాడు, నా దగ్గర అంత డబ్బు లేదు, వాడు ఇచ్చాడు, నా ఆధార్ కార్డుతో తెచ్చాను. ఎవడు ఇచ్చాడు? వాళ్ళని వాడు ఇచ్చాడు, దా ఎదురు రండి. నీకు ఇంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడా నన్ను అడుగుతారు కదండి కొనండి, ఖచ్చితంగా కదా. రైట్. కాబట్టి ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుంచి తప్పించుకోలేదు, ఐటీ నుంచి కూడా తప్పించుకోలేదు అని చెప్తున్నాను నేను. కంపెనీ యాక్టు కంపెనీలకి వ్యవస్థ, మనం కూడా, నాకు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దానం చేసుకోవచ్చు కదా, నాకు కూడా. బికాజ్ సబ్జెక్ట్ టు మై కెపాసిటీ, బియాండ్ మై కెపాసిటీ నేను ఐ కెనాట్. అంచేత సబ్జెక్ట్ టు మై కెపాసిటీ ఎవరైనా ఎవరికైనా విరాళాలు ఇవ్వచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అన్నీ కూడా బ్యాంక్ ఇస్తుంది, ఎన్నికల కమిషన్ ఇస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్, అదర్వైజ్ ఇట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అన్నీ ఇస్తారు. కాబట్టి ఇది ఏ విధంగానూ కూడా, మీరు ఇందాక అడిగారు ఎందుకు మనం మిస్ అయ్యామేటో, హైకోర్టు మీరు ఇంకా అడగలేదు. అంచేత ఇప్పటిదాకా జరుగుతున్న విధానానికన్నా ఈ బెటర్ విధానం. ఫండ్స్ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం రెండిట్లో మధ్యన పారదర్శక అసలు లేదు. దీనివల్ల బెటర్ పారదర్శక వస్తుందని నా అభిప్రాయం. ఓకే సార్, అసలు ఈరోజు ఈ బాండ్స్ గురించి మనం వివరంగా మీరు తెలియజేసినందుకు మాకు, అలాగే మా ప్రేక్షకులకి థ్యాంక్ యూ అండి.